క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుని నూతన కృపా వాగ్దానాన్ని మనమందరం కూడా కలిసి ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ విధంగా మనకు తెలియజేస్తున్నాడండి. ఈరోజు దేవుడు ఈ యొక్క గొప్ప మాటను మనకి ఎందుకు తెలియజేస్తున్నాడంటే, మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన యొక్క జీవితాల ఎడల మనకున్నటువంటి తలంపులు, మనకున్నటువంటి ఉద్దేశాలు, మనం ఏమైతే కోరుకుంటున్నామో అవన్నిటికంటే కూడా దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి తలంపులు, దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశములు భూమికి ఆకాశమునకు ఎంత ఎత్తున్నదో వాటికంటే ఎత్తుగా దేవుని యొక్క తలంపులు, ఆయన యొక్క ఉద్దేశాలు మన జీవితం పట్ల కలిగి ఉంటున్నాడండి. మనమైతే చిన్న చిన్నవి ఆశపడతా ఉంటాం. ఏంటి మనం ఆశపడేది ఏంటంటే, ఒక మంచి బైక్ కొనుక్కోవాలనుకుంటారేమో పిల్లలు, లేకపోతే ల్యాప్టాప్ కొనుక్కోవాలనుకుంటారు. కానీ దేవుడు వాటికంటే శ్రేష్టమైనవి దేవుడు ఇవ్వాలనేది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంటుందండి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు కోరుకునేది కొంచెమే, చాలా తక్కువగా ఉంటా ఉన్నది. అయితే దేవుడు గనక ఇస్తే నీ జీవితంలో నువ్వు ఎన్నడూ ఊహించినది, నువ్వెప్పుడు కూడా ఆశపడి నీ జీవితంలో ఇది నేను కావాలి అని నువ్వెప్పుడు కూడా కోరుకున్నటువంటి గొప్పవి దేవుడు నీ కొరకు దాచించాడు. అవునండి, అందుకే ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉందండి. ఈరోజు అయితే నువ్వు మరి నీ యొక్క జీవితంలో ఏ యొక్క తలంపులు అయితే, ఏ ఉద్దేశాలు అయితే నువ్వు కలిగి ఉన్నావో నాకు తెలియదు, కానీ మీ పట్ల నా దేవునికి, మనము విశ్వాసం ఉంచుతున్నటువంటి యెహోవా దేవునికి ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, నీ ఆలోచనల కంటే ఆయన ఆలోచనలు భూమికి ఆకాశముకి మధ్య ఎంత ఎత్తుగా ఉందో అంత ఎత్తుగా, అంత ఉన్నతమైనవిగా, అంత శ్రేష్టమైనటువంటి తలంపులు దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడండి. ఎందుకంటే నిన్ను హెచ్చించడానికి, నిన్ను ఘనపరచడానికి, నీ జీవితాలను అందరికంటే శ్రేష్టంగా నిన్ను ఉంచాలని, ఉన్నతమైన స్థితిలో నిన్ను ఉంచాలనేది దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క ఆలోచన అయి ఉంటున్నదండి. ఎందుకంటే ఆయన రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్, ఈ యొక్క ప్రపంచంలోనే ఆయన సృష్టించినటువంటి సృష్టి అంతటిని ఆయన అధికారిగా ఉంటున్నాడండి. ఆ అధికారం కలిగినటువంటి దేవుడు, సార్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుడు ఆయన కుమారులుగా మనకు వారసత్వం ఇచ్చి ఉంటున్నాడు. అప్పుడు ఈ సర్వమును మనకి అప్పగించేటటువంటి దేవుడిని మనం నమ్ముతున్నాం కనుక నీ జీవితాన్ని ఆయనకు అప్పగిస్తే, ఆయన తలంపులకు అప్పగిస్తే ద బెస్ట్ దేవుడు నీకు ఇస్తాడు. ద బెస్ట్ ఇస్తాడండి. కొన్ని కోట్లలో బెస్ట్ అనేది ఒక్కటే ఉంటుంది. ఆ బెస్ట్ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అయితే నువ్వు ఏం చేయాలంటే, మీ జీవితాలు దేవునికి అప్పగించుకోవాలి. మొట్టమొదటిగా నీ జీవితాన్ని దేవునికి అప్పగించాలి. అలాగే నీవు దేవుని ఎడల వినయమును, విధేయత కలిగి నువ్వు జీవించాలి. అలాగే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డల, ఆయన తప్పక మీ యొక్క ఉద్దేశములను కాకుండా, మీ యొక్క ఆలోచనల కంటే ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క చిత్తాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాడు. అయితే నువ్వేం చేయాలంట ప్రియమైన దేవులారా, నేడు నీ జీవితంలో ఎంతో దయనీయకరమైనటువంటి పరిస్థితిలో నువ్వు ఉండవచ్చు, లేక ఏమి అర్థం కాని పరిస్థితుల్లో నువ్వు ఉండవచ్చు. అయితే భయపడక, నీ పాపపూరితమైన తలంపుల నుంచి, ఈ లోకానుసారమైనటువంటి క్రియల నుండి గనుడైన దేవుని తలంపులు, క్రియల వైపు నువ్వు మల్లుకొని ఎడల, నువ్వు దేవుని యొక్క చిత్తం వైపు నువ్వు తిరిగిన ఎడల, అప్పుడు దేవుడు నీ పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశములను చక్కగా నెరవేర్చి నిన్ను తీర్చిదిద్ది అనేకులకు ఆశీర్వాదకరంగా నా దేవుడు నిన్ను మారుస్తాడు.
మారుస్తాడు. నా దేవుడు ఉన్నతమైన కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. అమూల్యమైన కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. ఉన్నతమైన శ్రేష్టమైన కార్యాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితాల్లో, మరి నీ యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుడు చేసే నిన్ను ఉన్నతమైన శిఖరానికి తీసుకెళ్లేటటువంటి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడండి. నీ యొక్క క్రియలో, నీ యొక్క ఆలోచనలో నువ్వు దేవునికి అప్పగించినట్లయితే దేవుడు నీ ఉద్దేశాలను సఫలపరుస్తాడు. దేవుని యొక్క చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చి నిన్ను గొప్పగా ఆశీర్వదించే దేవుడు గనుక ఆయనకి మన జీవితాన్ని అప్పగించుకుందాం. ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. భయము భక్తి కలిగి ఆయన పట్ల మనం ఉన్నట్లయితే, మన జీవితాలను ఆయనకు అప్పగించినట్లయితే దేవుడు తప్పక ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ఉద్దేశము, ఆయన యొక్క తలంపులు మన జీవితాల్లో నెరవేర్చే దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నిజంగా నాయన దేవా, మా ఆలోచనలు అయితే నాయన ఈ లోకానుసారంగా ఆస్తులు అంతస్తుల కొరకు ఎదురు చూస్తాం నాయన. అయితే నీవు ప్రభువా దేవ ఉన్నతమైన శిఖరానికి మమ్మల్ని తీసుకెళ్ళడానికి దేవా మా పట్ల మీరు తలంపులు కలిగి ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామా ప్రభా. మమ్మల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీ యొక్క తలంపులు మా జీవితాల్లో నెరవేర్చండి దేవా. నీ యందు విశ్వాసము కలిగి ఈ లోకంలో మేము జీవిస్తుండగా ప్రభా దేవా మీరే మమ్మల్ని ఆశీర్వదించమని, దీవించి బలపరిచి గొప్ప కార్యాలు మా జీవితాల్లో మీరు జరిగించమని ప్రార్థిస్తాం. ఇదిగో తండ్రి, ఈ యొక్క నైనా వీడియోస్ ద్వారా చూస్తున్న నీ బిడ్డలను మీరు దీవించండి ప్రభా. మీ యొక్క తలంపులను వారి జీవితాల్లో మీరు నెరవేర్చి వారి ద్వారా మీరు మహిమ పొందుకోమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.